మనకి అందరికీ కూడా స్వతంత్రం వచ్చింది అందరూ కూడా 1947 ఆగస్టు 15 అనుకుంటారు. కానీ హైదరాబాద్ మాత్రం ఒక సంవత్సరం తర్వాత వచ్చింది. అంటే 1948 సెప్టెంబర్ 17 దాకా. అప్పటిదాకా నిజాం నవాబుల పాలనలో ఉండింది. దీన్ని ఎలాగ కంక్లూడ్ చేశారు, అప్పుడున్న పరిస్థితిని ఎలా తీసుకొచ్చారు అనేది మాత్రం ఆ సినిమాకి సంబంధించిన ఆ కథను తీసుకొని చేయటం అనేది చాలా బాగుండింది. దానిలో ఒక కుర్రోడు ఎలాగా ఆ ఫైట్కి ఎలాగ ఉపయోగపడాడనే ఒక కథతోని మన ముందుకు వచ్చారు. ఛాంపియన్గా రోషన్ మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఇంకొక హీరో మెటీరియల్ దొరికాడు. సూపర్ ఛాంపియన్ లాగా ఉన్నాడు. చాలా చాలా బాగున్నాడు. 100% రోషన్ మేకాకి ఇదే మొదటి సినిమా అయి ఉంటే కనుక ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అనుకోకుండా ఒక సినిమా పెళ్లి సందడి లాంటిది రావటం, అందులో కూడా ఓకే పర్వాలేదు అనిపించుకొని భలే ఉన్నాడు అనిపించుకున్నాడు. కానీ ఈ సినిమా ద్వారా ఒక రియల్ హీరో ఎలా ఉంటాడు అనేది మాత్రం అనిపించింది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, సినిమాలోని ఆ కలర్ అంతా కూడా తీసుకురావటం ఒక ఎత్తు. ఆర్ట్ డైరెక్షన్కి మాత్రం ఎన్ని మార్కులు వేసినా తక్కువే, అంతా బాగుండింది. ఎనీవేస్ ఈ సినిమాకి సంబంధించిన ఇది కంటెంట్ ఖచ్చితంగా ఒకసారి డెఫినెట్గా చూడొచ్చు. శ్రీకాంత్ అన్ని సంవత్సరాలు చేసుకుంటా వచ్చిన అతనికి ఒక పుత్రోత్సాహం ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా అయితే కనుక ఖచ్చితంగా తెలిసింది. ట్యాగ్ తెలుగు ఛాంపియన్ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివమల్లల.